జరగట్లేదు, మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు. మేము ఇక్కడ మొన్న మేము మోదీ గారికి కలిసి వచ్చినాము. మేము నేను చెప్తున్నా వినండి. తెలంగాణలో మనం మోదీ గారికి పిలిపించేసి ఇక్కడ మనము డిజిటల్ ఇండియా కోసము మనం ప్లాన్ చేసి మన పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినుండే. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్కి ఓపెనింగ్కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రశేఖర్ జీ గారు. ఎందుకంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి, ఆయన ఒక యూపీ నుంచి, ఆయన యాక్చువల్లీ ఫ్రమ్ యూపీ, సో ఈజ్ ఇన్ఛార్జ్. కాబట్టి ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను, ఇంకా ఏమీ లేదు. కార్యక్రమానికి పిలిచినప్పటికీ కాకపోతే ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడున్నారు అక్కడ పోయి కలుస్తా కదా. అంటే ఇప్పుడు మోదీ గారు వస్తారు కదా. లేదు, పాలిటికల్ కాదు ఇది, అస్సలు పాలిటికల్. అవును, ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు వస్తున్నారంటే ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సన్ కి మనం ఇక్కడ కలవాలి. మన ప్రతి ఒక్కరికి, లక్ష్మణ్ అన్న కలవాలి, అందరికీ కలవాలి, రామచంద్ర గారికి కలవాలి. మన స్టేట్ అది మీరు టాక్ అట్లా ఉంది, కానీ నేనేం బీజేపీ చేరట్లేదు. ఒక ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐఎమ్ అ డాక్టర్. నా కింద ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నేను ప్రమోట్ చేయాలి కదా. హైదరాబాద్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను ప్రమోట్ చేయాలి కదా. అది ఇంకా ఎవరికి చేయాలి? భారతదేశంలో చేయాలి కదా. నేను తెలంగాణలో ఉంటే కాదు కదా, మొత్తం ఇండియా లెవెల్లో. ఆయన అక్కడ అడుగుతున్నారు క్వశ్చన్, అందుకని ఈ మధ్య బీజేపీని బాగా ప్రమోట్ చేసేలాగా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా త్వరలో చేరుతారు కుటుంబంతో సహా అన్నది. మీరు దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్, ఇది గుర్తు. అవునా, నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే అదే మళ్ళీ నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అవుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికైనా చూడండి, మీరు ఒక మాట చెప్తున్నాను, మల్లారెడ్డి గారు ఒక పెద్ద మనిషి.